రుతుపవనాలు వచ్చాయని మురిసిపోయేలోపే ముసురు మాయమైంది. వానలు ముఖం చాటేయడంతో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ అనూహ్య మార్పులనే శాస్త్రవేత్తలు ఎల్ నీనో ప్రభావమని అంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖరీఫ్ వ్యవసాయం చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఏళ్లుగా ఒకే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులు కాలానుగుణంగా వస్తున్న మార్పులను తట్టుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితులను ముందుగానే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన ఆక్వా రంగాలను రక్షించడానికి నడుం బిగించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులతో జరిపిన తాజా సమీక్షలో పలు కీలక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఖరీఫ్ లో రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వ్యవసాయంలో సీఎం తీసుకున్న ఆ కొత్త ఒరవడి ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న కృషి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎల్ నీనో ప్రభావంతో నెలకొన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, అన్నదాతలకు అండగా నిలబడేందుకు ఆయన పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. అమరావతిలోని సచివాలయంలో తాజాగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై సీఎం ఒక కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు, దిశానిర్దేశం చేశారు. గత ఏడాది ఎదురైన కష్టాలను, చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, వాణిజ్య, ఉద్యాన పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి పద్ధతులు పాటించాలో సమగ్ర సూచనలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కేవలం వర్తమానం గురించే కాదు, భవిష్యత్తు గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే పంటల మార్పిడికి ఉన్న అవకాశాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఏ పంటలు వేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయి, మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో తెలుసుకుని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి సేద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సేంద్రియ ఉత్పత్తులకు, వాటి సర్టిఫికేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మన రైతులు కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. దీనివల్ల వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఈ విషయాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. స్వయంగా తానే ఈ చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. శాస్త్రీయ విధానంలో పంటల సాగు పద్ధతులను రైతులకు తెలియజేయాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి వంటి పంటల ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. పొగాకు కొనుగోలుదారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇది రైతులకు చాలా పెద్ద ఊరట. కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాకపోతే ఆ కష్టమంతా వృధా అవుతుంది కదా. అందుకే నిల్వ చేసుకున్న సౌకర్యాలు, పద్ధతులపై సీఎం దృష్టి సారించారు. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పప్పు దినుసుల సాగును ప్రోత్సహించేందుకు వీలుగా ప్రణాళికలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు ఆర్థికంగా మంచి ప్రయోజనం కలుగుతుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు పండిస్తే రైతులకు నష్టం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తులతో పాటు ప్రస్తుతం సాగు దశలో ఉన్న పంటలను కూడా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వ్యవసాయం, ఉద్యాన పంటల విషయంలో అదనపు విలువ జోడించడం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
ఆక్వా రంగంపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఆక్వా రైతులు, ఆక్వా అసోసియేషన్లతో పాటు ఆక్వా ఫీడ్ తయారీదారులతో కూడా సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు ఎదుర్కొనే సవాళ్లను స్వయంగా తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవడమే తమ ప్రథమ ధ్యేయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.